వచ్చే ఏడాది జూలై నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 15 నాటికి పట్టిసీమ మొదటి దశను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. విజయవాడలో జరిగిన ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం 6వ దశ అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి విద్య వల్లే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో 100% అక్షరాస్యత సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాల్లోని మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. చదువు వల్లే సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే 10 ఏళ్లలో విజయవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు. ఈ రోజు మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. 2019-20కి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా చదువుకోని వాళ్ళు లేకుండా అందరినీ చదివించే బాధ్యత, 100% అక్షరాస్యత సాధించే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు. రిలయన్స్ పెద్ద కంపెనీ, ఈరోజు దేశంలోని నెంబర్ 1 కంపెనీ. ఆయన చదువు ఇంటర్మీడియట్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్గా ఉండే బిల్ గేట్స్ యొక్క క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఇన్కంప్లీట్ చేశాడు. డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చదువుకి మనం చేసే పనికి పొంతన తక్కువ ఉంటుంది. పట్టుదల ఉంటే ఏమైనా సాధిస్తాం. కానీ చదువు అనేది నాగరికత ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేశారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఇప్పటికే సగం పూర్తి చేసి మొన్నటి వరకు వదిలిపెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఒక లిఫ్ట్ తాత్కాలికంగా పెట్టి తద్వారా నీళ్లు తీసుకొస్తే మొత్తం రాయలసీమకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తున్న ఒక ఆలోచన వచ్చింది. కృష్ణా డెల్టా కూడా ఒక అవకాశం. ఈ సంవత్సరం మనకు నీళ్లే రాలేదు. అదే గాని ముందు సంవత్సరమే గాని పూర్తి చేసుంటే ఈ సంవత్సరం కృష్ణా డెల్టా కూడా బ్రహ్మాండంగా పండేది. రాబోయే ఈ నెలలోనే 15వ తారీఖున పట్టిసీమ నీళ్లు తప్పకుండా కృష్ణా డెల్టాకు వస్తాయి, కృష్ణా నదికి వస్తాయి. రాబోయే సంవత్సరం జూలైలోనే పంటలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక